దేవుడు చెప్పిన స్థలం, వేరే స్థలం కాదు, అక్కడికి వెళ్ళాలి. దేవుడు సూచించిన చోటుకు వెళ్ళాలి. అందుకే నయోమి అంటుంది రూతుతో, అమ్మా ఋతు, నీ గురించి నేను విశ్రాంతి ఆలోచించాలి కదా. అందుకే నీవు ఏ కళ్ళానికి వెళ్ళొద్దు, ఆ కళ్ళానికి వెళ్ళు. ఆ కళ్ళం మన సమీప బంధువు బోయజుది, మందే కళ్ళం. అక్కడికి వెళ్ళొద్దు. అత్త నయోమి కోడలకి అడ్రస్ చెప్తుంది, ఆ కళ్ళానికి వెళ్ళు. ఎవరి కళ్ళం అది? బోయజ్ కళ్ళం. అది మంది. నువ్వు బ్రతకాలి అంటే, మనకు విశ్రాంతి కావాలంటే, మనకి ఆస్తి గల శక్తిమంతుడు కావాలి, వాక్యం కావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి. అది బోయజ్ కళ్ళం. నిజంగా ఆశ్చర్యం, ఎన్నో కళ్ళాలు ఉన్నాయి, ఎన్నో పొలాలు ఉన్నాయి. ఈ రూతు అడ్రస్ తెలుసుకుని ఎవరు పొలానికి వెళ్ళింది? బోయజ్ పొలానికి వెళ్ళింది. అసలు అక్కడ బోయజ్ను కలుసుకుంది. బోయజ్ ఆమెను గురించి విచారించేశాడు. ఎవరు? కొత్తగుంది. అక్కడున్న పని వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఆమె మోయాబిరాలు, మీ బంధువులు ఉన్నారే ఎలిమెలకు కోళ్ళలో, భర్త చచ్చిపోయిన తర్వాత అత్త మీ దేశానికి వెళ్ళిపోండి అంటే వెళ్లకుండా మన దేవుని ఎడల నమ్మిక కలిగే విశ్వాసంతో వచ్చేసిందయ్యా అన్నప్పుడు గుండెలు కరిగిపోయాయి ఆమెను చూసి. ఎవరికి? ఆ పొలానికి రావడం ద్వారా ఆశ్చర్యం ఏంటంటే, అక్కడున్న వాళ్ళందరితో చెప్పాడు, పనిచేస్తున్న వాళ్ళందరితో, ఆ యవ్వనురాలు జోలికి మీరెవరు వెళ్ళొద్దు, ఆమెను వేరుకొనివ్వండి. అద్భుతం కదా. ఆ రాత్రి వేళ జరిగిన సంగతి తెలుసు. బోయజు పొలంలో నిద్రపోతున్నప్పుడు రూతు వచ్చి ఆ దుప్పటి దగ్గర ఏం చేసిందామా? పడుకుంది. దుప్పటి నా మీద కప్పుతావా? ఏంటి దాని అర్థం? విశ్రాంతినిచ్చేవాడు ఆయన. జీవితంలో అలసిపోయింది, భర్తను కోల్పోయి శిరస్సును కోల్పోయింది, దుఃఖం, వేదన, బాధ, ఒంటరితనంలో ఆమె కృంగిపోయిన ఆమెకు పొలం దొరికింది. పొలం యజమానుడు ఎవరు? బోయజు దొరికాడు. ఆ చెంగును పట్టుకుంది, దుప్పట ఆమె మీద కప్పింది. ఇప్పుడు బోయజులో ఐక్యపరచబడింది. మన జీవితాల్లో కూడా మన బోయజు క్రీస్తు ప్రభు. ఆ పొలం, ఈ కళ్ళం, చిరునామాకు వచ్చాం, ఆయనతో ఐక్యపరచబడతాం. క్రీస్తుతో మన జీవితం. మనకు ఆయన విశ్రాంతినిచ్చేవాడు. ఆయన అన్ని పొలాల్లో ఈ విశ్రాంతి దొరకదు. వాక్యం ఎక్కడైతే ఉందో, వాక్యానుసారమైన సంఘం ఎక్కడైతే ఉందో, ఇది మనం చిరునామా. అందుకే నువ్వు ఏం వింటున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్తగా యోచించాలి. ఇది ముఖ్యం. మనం విన్న వాక్యం వాక్యానుసారంగా ఉందా? నేను విన్న వాక్యం ప్రభువును మహిమపరుస్తుందా? నేను విన్న వాక్యం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా? నేను విన్న వాక్యం జీవితంలో ప్రతి విషయాన్ని తట్టుకొని విశ్వాస సంబంధమైన మంచి పోరాడడానికి నాకు నేర్పిస్తుందా? నేను నేర్చుకున్న వాక్యం నన్ను పరలోకం చేరుస్తుందా? నేను విన్న వాక్యం నేను అనేక మందికి దీవెనగా ఉన్నానా? ఇది కొలత. ఎత్తుక్కొని వెళ్ళాలి. ఇక్కడే కాదు, మీరు ఒకవేళ కొన్ని కారణాలను బట్టి వేరే ఊరు వెళ్ళారనుకోండి, ఏం చేయాలి? వెతుక్కోవాలి. ప్రభువా, నేను వెళ్ళాల్సిన అడ్రస్ ఎక్కడ? నాకు వాక్యం ఎక్కడ దొరుకుతుంది? నాకు చిరునామా ఎక్కడ? ఒకవేళ దేవుడిచ్చే ఆ చిరునామా మీకు చిన్న సంఘమే కావచ్చు, అక్కడ 10 మందే ఉండొచ్చు, నువ్వు కోరుకున్నది ఏది లేకపోవచ్చు. ఒక పెద్ద స్టేజీ, మైక్, ఇలాంటి మ్యూజిక్లు, క్వైర్ లేకపోవచ్చు. అక్కడ ఒక దీనుడైన సేవకుడు 4 పెట్టుకుని సంఘం ఉండొచ్చు. కానీ ప్రభువు మీకు చెప్పాడు, గో దేర్, దట్స్ అడ్రస్. ప్రభు చెప్పిన చోటుకి వెళ్ళాలి.